నమస్కారం అందరికీ. దక్షిణ భారతదేశంలోని గ్రామాల్లో రాత్రివేళ గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో పదునైన కత్తి పట్టి తన భక్తులను రక్షించే ఒక శక్తివంతమైన రక్షక దైవం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయనే శ్రీ కరుప్పస్వామి. తమిళనాడులో గ్రామ దేవతలో అత్యంత ప్రసిద్ధి చెందిన కావల్ దైవం, కాపలాదారు దేవత ఆయన. న్యాయాన్ని కాపాడే దేవుడు, దుష్టులను శిక్షించే రక్షకుడు, గ్రామ సరిహద్దులను సంరక్షించే దేవుడిగా ఆయనకు విశేష స్థానం ఉంది. అయితే కరుప్పస్వామి ఎవరు? ఆయన కథ ఎక్కడ మొదలైంది? తమిళనాడు, కేరళ మరియు శ్రీలంక వరకు ఆయన ఆరాధన వెనుక ఉన్న రహస్య చరిత్ర ఏమిటి? ఈరోజు ఆ ఆసక్తికరమైన నిజాలను పూర్తిగా తెలుసుకుందాం. మన భారతీయ గత చరిత్రను, సంస్కృతిని మీ ముందుకు తీసుకువచ్చే ఓరుగల్ అందాలు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కరుపు అనే తమిళ పదానికి నలుపు లేదా చీకటి అనే అర్థం ఉంది. నల్లటి మేని ఛాయతో వీరత్వానికి ప్రతీకగా నిలిచే స్వామి జననం వెనుక అద్భుతమైన కథలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ పురాణ గాథ ప్రకారం శ్రీరాముడు ఆజ్ఞ మేరకు సీతాదేవి అడవిలో వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆమెకు లవుడు జన్మిస్తాడు. ఒకరోజు సీతాదేవి నీటి కోసం వెళ్తూ లవుడిని ధ్యానంలో ఉన్న వాల్మీకి మహర్షికి అప్పగించి వెళ్తుంది. కానీ మహర్షి ధ్యానంలో ఉండటం చూసి సీతాదేవి బాబుని తనతో పాటే తీసుకువెళ్తుంది. ధ్యానం నుంచి లేచిన వాల్మీకి ఊయలలో బాబు కనిపించడు. కంగారు పడిన మహర్షి అక్కడే ఉన్న పవిత్రమైన దర్భ గడ్డితో మంత్రించి సరిగ్గా లవుడిలాగే ఉండే మరో బాబుని సృష్టిస్తాడు. ఆ బాబే కుషుడు. ఆ తర్వాత సీతమ్మ లవుడితో తిరిగి రావడం చూసి వాల్మీకి ఆశ్చర్యపోతాడు. హోమగుండం మరియు దర్భల సాక్షిగా పుట్టిన రెండో బాబుని కూడా సీతమ్మ పెంచుతుంది. ఆ పిల్లవాడే పెరిగి పెద్దయ్యాక మహావీరుడుగా మారతాడు. ఆయన నల్లటి రంగులో ఉండటం వల్ల, దుష్ట శిక్షణ చేసే శక్తి ఉండటం వల్ల ఆయనకు కరుప్పస్వామి అనే పేరు వచ్చింది. భూలోకంలో న్యాయాన్ని రక్షించమని శ్రీరాముడు ఆయనకు ఆయుధాలను ఇచ్చి పంపినట్లు జానపద కథలు చెబుతున్నాయి. మరికొన్ని స్థానిక జానపద కథల ప్రకారం కరుప్పస్వామి దుష్టశక్తులను అణచివేసేందుకు అవతరించిన ఒక శక్తివంతమైన రక్షక దేవత. కొన్ని కథలలో ఆయనను అయ్యనార్ దేవుని సేనాధిపతిగా వర్ణిస్తే, మరికొన్ని సంప్రదాయాల్లో ఆయనను శివుని లేదా శక్తిదేవి యొక్క ఉగ్ర అనుచరుడుగా చెబుతారు. ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం గ్రామ ప్రజలను దుష్టశక్తులు, దొంగలు మరియు అన్యాయాల నుండి కాపాడడానికి దేవతలు కరుప్పస్వామిని భూమి పంపారని చెబుతారు. అందుకే కరుప్పస్వామి విగ్రహాల వద్ద ఖడ్గం, కత్తి, ఈట వంటి ఆయుధాలు కనిపిస్తాయి. అవి ఆయన రక్షకుడిగా ఉన్న పాత్రను సూచిస్తాయి. తమిళనాడులోని వేలాది గ్రామాల్లో కరుప్పస్వామి ఆలయాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా మదురై, దిండిగల్, శివగంగై, పుదుకొట్టై మరియు తిరుచిరాపల్లి ప్రాంతాల్లో ఆయనకు అపారమైన భక్తులు ఉన్నారు. చాలా చోట్ల కరుప్పస్వామి ఆలయాలు గ్రామ సరిహద్దుల వద్దే నిర్మించబడతాయి. దీని వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. ఆయన గ్రామంలోకి ప్రవేశించే ఎలాంటి చెడు శక్తులనైనా, దొంగలనైనా, అన్యాయాలనైనా సరిహద్దుల్లోనే అడ్డుకుంటాడని ప్రజలు నమ్ముతారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ వివాదాలు, సమస్యలు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కరుప్పస్వామి ముందు ప్రమాణాలు చేస్తారు. ఇక్కడ అబద్ధం చెప్పిన వారిని కరుప్పస్వామి కఠినంగా శిక్షిస్తాడనే విశ్వాసం చాలా బలంగా ఉంది. కరుప్పస్వామి ఆరాధనలో మదురై సమీపంలోని ప్రసిద్ధ అలగర్ కోయిల్లో ఉన్న పదినెట్టంపడి కరుప్పస్వామి ఎంతో ప్రసిద్ధి చెందారు. పదినెట్టు అంటే తమిళంలో 18 అని అర్థం. స్థానిక కథనాల ప్రకారం ఆలయాన్ని రక్షించే 18 వీరులతో కరుప్పస్వామికి సంబంధం ఉందని చెబుతారు. ఇక్కడ ఆలయానికి ఉన్న 18 మెట్లే స్వామివారి రూపంగా నమ్ముతారు. ఈ క్షేత్రం కరుప్పస్వామి ఆరాధనలో అత్యంత పవిత్ర స్థానాన్ని పొందింది. కేరళలో కూడా తమిళ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కరుప్పస్వామి ఆరాధన విశేషంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా పాలక్కాడ్ మరియు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఆయనను గ్రామ రక్షక దేవతగా పూజిస్తారు. అంతేకాదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే దారిలో
ఎరిమేలు వద్ద కరుప్పస్వామి ఆలయం ఉంటుంది. అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు కరుప్పస్వామి ఆయనకు తోడుగా ఉండి యుద్ధం చేశాడని కేరళ జానపదాలు చెబుతాయి. దుష్ట శక్తులు గాలి ధూళి దరిచేరకుండా కేరళ ప్రజలు తమ ఇళ్లలో కరుప్పస్వామిని పూజిస్తారు. ఇక్కడి వార్షిక ఉత్సవాలు, సంప్రదాయ సంగీతం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. భారతదేశ సరిహద్దులు దాటి శ్రీలంకలోని తమిళ హిందూ సమాజంలో కూడా కరుప్పస్వామి ఎంతో గౌరవనీయమైన దేవతగా వెలుగొందుతున్నాడు. ప్రత్యేకంగా జాఫ్నా, ట్రింకోమలి మరియు తూర్పు ప్రాంతాల్లో ఆయనకు ఆలయాలు ఉన్నాయి. శతాబ్దాల క్రితం, ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో తమిళనాడు నుండి శ్రీలంకకు వలస వెళ్లిన తమిళ కార్మికులతో పాటు కరుప్పస్వామి ఆరాధన కూడా శ్రీలంకకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు. శ్రీలంకలో ఆయనను కుటుంబ రక్షకుడిగా, గ్రామ సంరక్షకుడుగా మరియు న్యాయాన్ని కాపాడే దేవతగా పూజిస్తారు. అక్కడి ఉత్సవాల్లో డప్పులు, జానపద సంగీతం మరియు సాంప్రదాయ పూజా విధానాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కరుప్పస్వామి విగ్రహాలలో మనకు సాధారణంగా కొన్ని ముఖ్యాంశాలు కనిపిస్తాయి. పెద్ద మీసాలు మరియు రౌద్ర నేత్రాలు, మహావీరుడి లాంటి యోధుడి రూపం, చేతిలో పదునైన ఖడ్గం లేదా కత్తి, స్వారీ చేయడానికి సిద్ధంగా ఉన్న తెల్లటి గుర్రం, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే కాపలదారుడి భంగిమ కరుప్పస్వామి సొంతం. ఈ రూపం ఆయన ధైర్యం, అపరిమితమైన శక్తి మరియు భక్తులకిచ్చే రక్షణను సూచిస్తుంది. కరుప్పస్వామి కేవలం ఒక గ్రామ దేవత మాత్రమే కాదు, ఆయన న్యాయం, ధైర్యం మరియు నమ్మకానికి ప్రతీక. తమిళనాడు గ్రామాల నుండి కేరళ సరిహద్దుల వరకు, శ్రీలంక తమిళ సమాజాల వరకు ఆయన ఆరాధన విస్తరించడం దక్షిణ భారత జానపద సంస్కృతి యొక్క గొప్పతనానికి నిదర్శనం. శతాబ్దాలు గడిచినా, ఆధునిక యుగం వచ్చినా కరుప్పస్వామిపై భక్తుల విశ్వాసం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇలాంటి చారిత్రక ఘట్టాల వీడియోస్ కోసం మన ఓరుగల్లు అందాలు ఛానల్ను ఆదరించండి.